సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి కంబైన్డ్ స్టేట్ తర్వాత స్టేట్ డివైడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా 10 ఏళ్ళు మాత్రమే ఈ వీటిలో రిజర్వేషన్స్ కొనసాగుతాయి. సో 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆ 10 ఇయర్స్ తర్వాత 15% కోటా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. సో దీంతో టాప్ ర్యాంకర్లు వచ్చిన స్థానికేతరులు అయితే అంటే ఈ రాష్ట్రం వాళ్ళు కాకపోతే వాళ్ళకి సీట్లు రావు. ఈ రాష్ట్రం వాళ్ళు ఎవరు అన్న దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎవరు అంటే ఇగో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు లేదా 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. అయితే హైదరాబాద్లో పలు కార్పొరేట్ కాలేజీలు ఉండడంతో అనేక మంది ఏపీ విద్యార్థులు సొంత రాష్ట్రంలో 10వ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ను నగరంలో చదువుతున్నారు. ఇక్కడ వారు 2 ఏళ్లు మాత్రమే చదివినందున వారిని స్థానికేతరులుగానే పరిగణిస్తారు. వారు టాప్ ర్యాంకులు సాధించిన తెలంగాణలో కన్వీనర్ కోటా సీటు పొందలేరని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న 100 మంది విద్యార్థులు సైతం సమీపంలోని కోదాడ, సత్తుపల్లిలో తెలంగాణ ఎప్సెట్ రాశారు. ఇతర బోర్డుల నుంచి అవి దరఖాస్తు చేసి పరీక్ష రాశారు. వారిలో అనేక మందికి ఉత్తమ ర్యాంకులు దక్కినాయి. అయినా వారు ప్రవేశాలు పొందడానికి అర్హులు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి వీరంతా ప్రాక్టీస్ కోసమే పరీక్షలు రాస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. సరే, వాళ్ళదేమో వాళ్ళది వదిలేయండి, కానీ మన తెలంగాణ పిల్లలు ఎవరైనా వేరే రాష్ట్రాల్లో చదువుకుంటే వాళ్ళకి మాత్రం అవకాశాలు కల్పించండి, వాళ్ళని స్థానికేతరులుగా గుర్తించకండి. అది గుర్తుంచుకోండి ఫస్ట్. అంటే కేవలం హైదరాబాద్లో ఇంటర్ చదివితే వాళ్ళు స్థానికులు కాదు, వాళ్ళు కూడా స్థానికేతరుల కిందకే వస్తారు. చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకన్నా చదవాలి, లేదు 9th నుంచి ఇంటర్మీడియట్ అన్న కంప్లీట్ చేయాలి. అంటే 9, 10 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 4 ఇయర్స్ చదవాలి. 6th, 7th, 8th, 9th అట్లాంటి చదువు ఉండాలి. తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్ విభాగంలో పలువురు ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. అయితే విభజన చట్టంలో పేర్కొన్న 10 ఏళ్ల గడువు పూర్తయిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త ఉత్తర్వుల ప్రకారం వీరు తెలంగాణలో కన్వీనర్ కోటాలో 15% సీట్లు పొందే అవకాశం లేదు. కన్వీనర్ కోటాలో 85% సీట్లను యథాతథంగా స్థానికులకై కేటాయిస్తుండగా మిగిలిన 15% స్థానికేతర కోటా సీట్లను కూడా తెలంగాణ మూలాలు ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే తెలంగాణకు చెంది ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు, ఇతర రాష్ట్రాల వారై ఉండి తెలంగాణలో స్థానిక అర్హత లేకపోయినా వారి తల్లి లేదా తండ్రి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నట్టయితే ఆ విద్యార్థులు 15% నాన్ లోకల్ కోటా కింద సీట్లు పొందడానికి అర్హులు. గత 10 సంవత్సరాల్లో ఏటా 15% కోటాలో 3,500 నుంచి 4,000 సీట్లలో ఏపీ విద్యార్థులు చేరేవారు. ఈసారి అవకాశం లేకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు ఈ మేరకు ప్రయోజనం కలగబోతున్నది. దానివల్ల ఈసారి ప్రముఖ కాలేజీల్లో కట్ ఆఫ్ ర్యాంక్ కొంత పెరగవచ్చని భావిస్తున్నారట. సో ఇది ఎందుకంటే నెక్స్ట్ కౌన్సిలింగ్కి ఈ అంశం చాలా ఉపయోగపడుతుంది. గతంలోనూ టాప్ ర్యాంకర్లు ఇక్కడ చేరడం తక్కువే. ఎప్సెట్లోని ఉత్తమ ర్యాంకర్లు దాదాపు అందరూ జేఈ మెయిన్స్లోనూ మంచి ర్యాంకులు సాధించిన వారే ఉంటారట. కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఉదాహరణకు ఇంజనీరింగ్లో 2వ ర్యాంక్ వచ్చిన రామ్ చరణ్ రెడ్డికి జేఈ మెయిన్స్లో 53వ ర్యాంక్ వచ్చింది. 3వ ర్యాంకర్ హేమసాయి సూర్యకార్తిక్ మెయిన్స్లో 75వ ర్యాంక్ సాధించిండు. వారు ఈ నెల 18వ తేదీన జరిగే జేఈ అడ్వాన్స్డ్కు సన్నద్ధమవుతున్నారు. దాన్ని బట్టి వారు ఐఐటీలు లేదా టాప్ ఎన్ఐటీలోనే ప్రవేశాలు పొందుతారు. ఏపీ విద్యార్థులే కాదు, ఎప్సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థుల్లో సైతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే వాళ్లను వేళ్లపైన లెక్కబెట్టవచ్చు. వాస్తవమే ఇది. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ టార్గెట్ జేఈ మెయిన్సే, జేఈనే. సో కాబట్టి అది రాకపోతే వాళ్ళు ఎప్సెట్ ఇక్కడ కాలేజీలో చేరుతారు. వాళ్ళకి అది వచ్చిందనుకోండి అటువైపు వెళ్ళిపోతారు కదా, ఇది వదిలేస్తారు.